తెలంగాణలోని వాడపల్లిలోని శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ పాలకులు నిర్మించారు. ఈ ఆలయం అగస్తేశ్వరుడిగా పూజించబడే శివుడికి మరియు మీనాక్షిగా పూజించబడే పార్వతీ దేవికి అంకితం చేయబడింది. రెడ్డి రాజులు అదే సమయంలో అదే ప్రాంతంలో ఒక ప్రత్యేక లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఇక్కడ మరింత వివరణాత్మక విచిన్నం ఉంది. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం కృష్ణ మరియు మూసీ నదుల సంగమం వద్ద ఉన్న ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ పాలకులు నిర్మించారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం యొక్క మూలాలు అగస్త్య మహర్షితో ముడిపడి ఉన్నప్పటికీ 12వ శతాబ్దంలో రెడ్డి రాజులు ఈ ప్రాంతాన్ని తవ్వి దేవతను తిరిగి కనుగొన్నప్పుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. చారిత్రక ప్రాముఖ్యత ఈ ఆలయం పురాతనమైనదిగా పరిగణించబడుతుంది. అగస్త్య మహర్షి స్థాపించిన శివలింగం 6000 సంవత్సరాల పురాతనమైనదని భావిస్తున్నారు. నదుల ఒకరోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ స్వామి వెనకాల దాక్కున్నగా బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని అడిగితే శివుడు నా దగ్గరకొచ్చిన పక్షిని ఇవ్వను అన్నాడట. బోయవాడు మరి నాకు ఆకలిగా ఉంది ఎలాగా అంటే కావాలంటే నా తల నుంచి కొంత మాంసం తీసుకోమని శివుడు అన్నాడు. అప్పుడు బోయవాడు 2 చేతులతో స్వామి తల మీద నుంచి మాంసం తీసుకున్నాడు. ఆ వేళ గుర్తులు శివలింగం పైన ఇప్పటికీ కనబడతాయి. స్వామి శిరస్సున ఏర్పడ గాయం కడగటానికి గంగమ్మ వచ్చిందట. బోయ కనులు తీసిన చోట ఎప్పటినా గుంటలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గాని ఎంత తీసినా ఆ నీరు అలాగే ఉంటుందట. 1524 సంలో శ్రీశంకరాచార్యుల వారి శిష్య సమేతంగా ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆ బిలం లోతు ఎంత ఉందో కనుక్కుందామని ఒక ఉద్ధరణకి తరు కట్టి ఆ బిలంలో వదిలారట. ఎంత సమయమైనా ఆ తాడు అలా లోపలికి వెళ్లటము చూసి పైకి తీశారట. ఆ ముక్కకి రక్తమాంసాలు అంటుకున్నాయిట గాని శివయ్య తల మీద గుంతలోతు తెలియలేదుట. శంకరాచార్యుల వారు నిన్ను పరీక్షించటానికి నేనెంత వాడును క్షమించమని వేడుకుని పూజలు జరిపి వెళ్లారట. ఈ విషయంలో శంకరాచార్యులు రాయించిన శాసనం పాళీ భాషలో దేవాలయంలో ఇప్పటికీ ఉంది. ఈ దేవాలయం తూర్పు దిక్కుగా సంగమాభిముఖంగా ఉంటుంది. గుళ్ళో శివుడి పానపట్టం ఎత్తుగా ఉంటుంది. దానిమీద లింగం ఇంకో 2 అడుగులు ఎత్తుంది. వెండి కళ్ళు వెండి నాగుపాము పడగ అలంకరణగా ఉన్నాయి. ఈ లింగం మీద ఒక చిన్న గుంటలో ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. నీటి మట్టానికి అంత ఎత్తున ఉన్న లింగం పైనుంచి ఎంత తోడినా నీరు ఎలా వస్తుందో ఎంత లోతుల్లో ఉన్నదో ఎవరికీ తెలియదు.